నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంమంత్రిగా పనిచేసిన శ్రీ ఎంవి మైసూరారెడ్డి గారు. ఈరోజు తాజా రాజకీయాల మీద వారితో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే. విషయానికి వస్తే తెలంగాణలో హైదరాబాద్ నడిబొడ్డున ఒక ప్రైమ్ ఏరియా అమీర్పేట మనందరికీ తెలిసిందే, మైత్రివనం. సో అక్కడ ఒక అతిపెద్ద భారీ విగ్రహాన్ని, ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఒక సందేశాన్ని ఇచ్చారు. ఇది ఒక విగ్రహం మాత్రమే కాదు, నాకు ఒక స్ఫూర్తి, తర్వాత ఇది నా జన్మ సార్థకమైంది, అసలు ఈ విగ్రహాన్ని వద్దు అనేవాళ్ళు, అసలు ఇక్కడ ఎందుకు అని అడిగి ప్రశ్నించే వాళ్ళని మూసి నదిలేసి తొక్కుతానని కూడా ఆయన కొంత అభ్యంతరకరంగా మాట్లాడారు. సో అది తెలంగాణ వాదుల్ని, కొంత తెలంగాణ ఐడెంటిటీని బలపరిచే ఉద్యమకారుల్ని కొంత హట్ చేసింది. దానికి ప్రతిగా జయశంకర్ విగ్రహాన్ని కూడా స్థాపించాలి అమరావతిలో, లేదంటే మేము ఉపేక్షించాం అని కూడా కొంత హెచ్చరింపు ధోరణిలో మాట్లాడారు. సో దాని మీద ఏమంటారు? ఇప్పుడు రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది ఆయన విఘ్నతకు వదిలేస్తాం ఎవరైనా కానీ. ఎందుకు విఘ్నతకు వదిలేస్తామంటే అతను ఎస్వేల్ తెలుగుదేశం నుంచి సంబంధాలు ఉండేటివే, తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తి. అవును. కానీ మూలాల్లోకి వెళ్తే, అంటే నేను ఏ కులాన్ని గురించి విమర్శించటం లేదు, ఇప్పుడు ఆ రాజకీయాల గురించి విమర్శించటం లేదు, ఆ విషయాన్ని గురించి విశ్లేషణ చేస్తుంది. ఆ మూలాల్లోకి వెళితే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. రామారావు గారు వచ్చి తెలుగుదేశం పార్టీ స్థాపించి కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఆయన పోరాటం జరిగింది. కాంగ్రెస్ పార్టీని గద్దెదించడమే ధ్యేయంగా జరిగింది కదా. గద్దెదించడం చేయడము, తర్వాత ఇంతవరకు దాదాపు 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ ఉండడమో తెలుగుదేశం ఉండడమో ఇట్లనే ఉన్నది కదా. ఇప్పుడంటే గత 7-8 ఏళ్ళుగా పరిస్థితులు మారిపోయినాయి. తెలంగాణ ఏర్పాటు కావడము, అక్కడ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడము, కొంచెం రూపురేఖలు. గతంలో అయితే ఉమ్మడి రాష్ట్రంలో అయితే కనుక తెలుగుదేశము కాంగ్రెస్కే కదా శత్రువులు. రామారావు గారు తీవ్రంగా విమర్శించారు. ఎంత తీవ్రంగా అంటే ఈ దేశంలో నేషనల్ కూటమిని కూడా పెట్టినాడు కదా. అప్పుడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ కూడా పెట్టడం పెట్టినప్పుడు అటువంటి పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎవరు, రేవంత్ రెడ్డి గారు. ఆయన ఆ విధంగా ఆవిష్కరించడం అయితేనేమి, దానికి ధన సహాయం చేయటం అయితేనేమి, కొంచెం నిజమైన కాంగ్రెస్ వాదుల్లో కొంత బాధ కలిగించింది. కామెంట్ కూడా చేస్తున్నారు అక్కడక్కడ. ఏంది సీఎం ఏంది ఈ పని చేసినాడు, చేసినాడు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కాదు, ఇందిరాగాంధీ, రామారావు గారు ఇద్దరు ఇది అని చెప్పినారు, సమానులు అన్నట్టు ధిక్కరించినారు. ఏంటి ఈయన కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ గా ఉండి పని చేసేది, ఏం హైకమాండ్ నిద్రపోతుందా, ఏమన్నా చూసుకున్నారా లేదా అనే కామెంట్లు కూడా అంటుంటారు ఈ ఇటీవల కాలంలో. ఏమిటా ఆయన అక్కడ నుంచి వచ్చిన వ్యక్తే కదా, మనకు తెలియదు. అంటే నేను కూడా అంత దగ్గరలో ఏం చూడడం లేదని ఏదో అంటున్నాను. కానీ కొంచెం అయితే కాంగ్రెస్ వాదుల్లో ఆత్మ పరిశోధన అయితే ఉంది, మాట్లాడుతున్నారు. నిజంగా కాంగ్రెస్ బిగినింగ్ నుంచి కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తులు వాళ్ళైతే ఈ విషయాన్ని ఎక్కడ కూర్చున్నప్పుడు ప్రస్తావించుతున్నారు. మరి అది అధిష్టానం దృష్టికి వెళ్ళింటే వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారో తెలియదు. అది కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఆయన అంత స్థాయికి వెళ్ళడం కొంచెం అతనికి నష్టం జరిగేదే, మేలు జరిగేది కాదు. ఇప్పుడు ఇటీవల ఒక 10-15 రోజుల క్రితం మోడీ గారు హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ సమావేశంలో ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు. ఆయన ఉద్దేశించి మాట్లాడుతూ మీరున్న చోట అయితే మీకు పని అవ్వదు, మీరు నాతో కలిసి రండి అని కొంత నర్మగర్భంగా ఆయన బీజేపీలోకి ఆహ్వానించారు బహిరంగంగా. సో ఇది తర్వాత ఆయన ఆ సందర్భంలో ఆయన ఏం మాట్లాడలేదు, కానీ ముసిముసి నవ్వులు నవ్వటం. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మనం ఫస్ట్ నుంచి మనతో ట్రావెల్ అయిన వ్యక్తులు, మనకు లాయల్గా ఉండే వ్యక్తులు మనం ముఖ్యమంత్రిని చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చేయటం ఇది మనకు ఒక తలపోటుగా మారిందని ఒక రిగ్రెట్ ఏమైనా ఉందా, ఉంటుంది అంటారు అధిష్టానానికి? అంటే ఇప్పుడు అది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయన, ఈయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇద్దరు కలిసినప్పుడు ఉంటాయిలేండి, ఇటువంటి సమస్యలు వస్తాయి. కాకపోతే రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొంచెం ప్రైమ్ మినిస్టర్ అట్లా మాట్లాడినా దాన్ని
జోవియల్గానే తీసుకోవాల్సిందే కానీ సీరియస్గా తీసుకునే దానికి లేదు. అవును. ఎందుకంటే ఇతను కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్, వాళ్ళేమో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. రెండేనే ఆయన అది కేంద్ర రాష్ట్రాల రిలేషన్షిప్ మీద ఆధారపడి తీసుకోవాల్సిందే. ఇదైతే కొంచెం ఈ విగ్రహం ఇంకా కొంచెం విపరీతంగా కనపడుతుంది ఎవరికైనా. పార్టీలకు సంబంధించిన వ్యవహారంలో గవర్నమెంట్ జోక్యం చేసుకోవడం అది మరి ఆయన ఎట్లా అనుకున్నారో ఏమనుకున్నారో ఇది కాంగ్రెస్ నాయకుల్లో కొంత ఇది ఇక్కడి నుంచి కూడా అనుకున్నారు. నా విశ్లేషణ అడిగితే అది ఏదో నాన్ సీరియస్ అంటాను. కానీ కొందరు కాంగ్రెస్ నాయకులు అయితే ఇది కూడా ఏది మోడీ ఆ మాట మాట్లాడడము, ఈయన ఏమనుకున్నాం నవ్వటం అయితేనేమి, ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠ అయితేనేమి, ఏంటి ఈయన చేస్తుండే పనులు, ఏం అధిష్టాన వర్గం నిద్రపోతుందా, ఇటువంటి కామెంట్స్ అయితే వింటున్నాను. ఓకే.